ఛానల్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటో కాదు, మృత్యుంజయ మూవీ ఫస్ట్ రివ్యూ. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు, బ్యూటిఫుల్ హీరోయిన్ రెబ్బా మోనికా జాన్ జంటగా నటించిన చిత్రం మృత్యుంజయ. చైల్డ్ సెంటిమెంట్తో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు శ్రీ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. లైట్ బాక్స్ మీడియా పిక్చర్స్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సందీప్ గుర్రం, వినయ్ చిలకపాటి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో బేబీ హుల్కా, సుదర్శన్, రచ్చరవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ, కౌశిక్, నందకి గోపాల్, మిర్చి మాధవి తదితరులు నటించారు. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే మ్యూజిక్ కాలభైరవ, సినిమాటోగ్రఫీ విద్యాసాగర్, చింత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్స్ డిజైనర్ మనీష్ దత్ తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమా మార్చి 6వ తేదీన గ్రాండ్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా గురించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ అధికారులు ప్రతినిధులు ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటి, వారు ఈ సినిమాపై వెల్లడించిన అభిప్రాయం ఏమిటనేది వివరాల్లోకి వెళితే, విక్రాంత్ అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో తన కూతురు అనాథగా మారుతుంది. ఈ చిన్నారి మౌనం వెనుక భావోద్వేగమైన కారణాలు ఉంటాయి. అయితే తన స్నేహితుడి మరణం వెనుక కారణాలను అన్వేషించడానికి క్రైమ్ బ్యూరోలో ఉద్యోగం కోసం జై అలియాస్ శ్రీ విష్ణు ట్రై చేస్తూ అధికారులు రిజెక్ట్ చేస్తారు. అయితే తన స్నేహితుడి మర్డర్ మిస్టరీని జై ఎలా సాల్వ్ చేశాడు, ఈ ప్రాసెస్లో రకాల గెటప్స్ ఎందుకు వేశాడనేది ఈ సినిమా కథ. శ్రీ విష్ణు కెరీర్లో డిఫరెంట్గా తెరకెక్కిన మూవీని సెన్సార్ అధికారులు వీక్షించి కొన్ని సలహాలు సూచనలు అందించారు. వీటిని చిత్ర యూనిట్ స్వీకరించి స్వల్ప మార్పులు చేసి తిరిగి సబ్మిట్ చేశారు. ఈ సినిమా అవుట్పుట్పై సెన్సార్ పూర్తిగా సంతృప్తి చెందారు. చైల్డ్ సెంటిమెంట్ కథతో ట్విస్ట్ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. యాక్షన్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో సాగే కథను డైరెక్టర్ బాగా డీల్ చేశాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మృత్యుంజయ సినిమా క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీని UA+16+ సర్టిఫికేట్ను జారీ చేశారు. ఈ సర్టిఫికేట్ ప్రకారం 16 ఏళ్లకు పైబడిన వారు ఇలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసున్న వాళ్ళు ఆడియన్స్కు తమ తల్లిదండ్రుల పర్యవేక్షణలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ నిబంధనలు వెల్లడించింది. ఈ చిత్రాన్ని కథను సన్నివేశాలను సాగదీయకుండా దర్శకుడు చిత్ర యూనిట్ జాగ్రత్తగా తీసుకున్నారనే ఆ విషయం ఈ సినిమా నిడివితో స్పష్టమైంది. ఈ సినిమా నిడివి సుమారు 2 గంటల 2 నిమిషాలు, అంటే సుమారుగా 122 నిమిషాలు రన్ టైంను ఈ మూవీకి ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఇంతకు ముందే విడుదల కావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్ను ముందుకు జరిపారు. ఇక ఈ సినిమా గురించిన ఎక్స్క్లూసివ్ వార్తల కోసం, ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.